ఓం శ్రీ మాత్రే నమ. 570వ నామము మైత్ర్యాది వాసనాలభ్య. ఓం మైత్ర్యాది వాసనాలభ్యాయై నమ. ఇక్కడ మైత్రి మొదలైనటువంటి వాసనలు కలిగిన తల్లి. అంటే వాసనలు అంటే మంచి వాసన ఉంటుంది, చెడు వాసన ఉంటుంది. ఆధ్యాత్మిక సాధన అంటే 1 గంట 2 గంటలు చేసేది సరైన సాధన కాదు. దేవుడి దగ్గర కూర్చున్నంతసేపే ఉండే సాధనే సాధన కాదు. అంతసేపు కూడా మనం మనస్ఫూర్తిగా భగవంతుని మీద ఉంచలేము. ఎన్నో వ్యాపకాలు, ఎన్నో అవసరాలు, ఎన్నో మనసు పనులు ఉంటాయి. అందుకని 24 గంటలు మనం వ్యాపకము అమ్మ మీద ధ్యాస ఉండాలి. అంటే అలాగే పూజ చేయలేము, అలాగే కూర్చొని ధ్యానము చేయలేము, అలాగే ఉండి ఆసనాది ప్రాణాయామాలు చేయలేము. ఎలా చేయాలి అంటే 24 గంటలు కూడా అమ్మ ధ్యాసలో ఉండాలి. అంటే నిత్యకృత్యాల్లో అమ్మ ధ్యాసే ఉండాలి. మనం చేసేటువంటి పనుల్లోనూ పనే అమ్మ స్వరూపము. పనిలో మనం పని చేసేటువంటి వస్తువులు అమ్మ స్వరూపము. అన్నీ అమ్మ స్వరూపముగా భావించాలి. అప్పుడే నిత్యము అమ్మ భావన, అమ్మ ధ్యాసే ఉన్నదనే భావన ఉంది. మైత్ర్యాది వాసనలు అంటే మంచి వాసనలు, సంస్కారాలు అన్నమాట. చిత్తం ప్రసన్నం కావాలి అంటే ఈ వాసనలు ఉండాలి. మంచి వాసనలు, సువాసనలు, మంచి సంస్కారాలు. మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష అని 4 వాసనలు అన్నారు. వీటిని సువాసనలు, మంచి వాసనలు. సుఖంగా ఉన్న వాళ్ళ ఎడల మైత్రి, దుఃఖంతో ఉన్న వాళ్ళ ఎడల కరుణ, పుణ్యాత్మల యందు సంతోషము, పాపాత్మలతో ఉపేక్ష చూపించాలి. అందువలన ఇలా చేస్తే మనకి చిత్తశుద్ధి కలుగుతుంది. అంటే ఇప్పుడు 4 స్థాయిల వాళ్ళు ఉంటారు. మనకంటే పై వాళ్ళు, మనతోటి వాళ్ళు, మనకంటే తక్కువ వాళ్ళు, మనకి శత్రువులైనటువంటి వాళ్ళు, లేకపోతే మనల్ని శత్రువులుగా చూసేటువంటి వాళ్ళు. 4 రకాల వాళ్ళు ఉంటారు. మనకంటే పై వాళ్ళమే చూసి వాళ్ళు చక్కగా పై స్థాయిలో ఉన్నారు, వాళ్ళ అంత అదృష్టవంతులు అని వాళ్ళని చూసి సంతోషించాలి. మన స్థాయి వాళ్ళతో మైత్రి చెయ్యాలి, స్నేహం చెయ్యాలి. మనకంటే తక్కువ ఉన్న వాళ్ళ మీద కరుణ చూపి వాళ్ళ అవసరాల్ని వాళ్ళని చూస్తూ వాళ్ళని కొంచెం ఆధారంగా మనము ఆలంబనగా ఉంటూ ఉండాలి. మనమంటే శత్రుభావంతో ఉన్న వాళ్ళ యందు ఉపేక్ష వహించాలి. వాళ్ళు కనపడ్డారనుకోండి, ఒక నమస్కారం చేసి పక్కకి తొలగాలి. అలా మరి వాళ్ళకి వాళ్ళు శత్రువులు అని చెప్పి మనము ద్వేషం పెంచుకోకూడదు. వాళ్ళ యందు మనము ద్వేషభావంతో ఉండకూడదు. అందుకని ఉపేక్ష అంటే తప్పించుకుపోవటమే మంచిది. అలా 4 రకాల వాళ్ళ యందు ఉండవలసినటువంటి 4 లక్షణాలు ఇక్కడ మనకి అవే మంచి లక్షణాలు. ఈ మంచి లక్షణాలు క్రమంగా ఏమవుతుందంటే చిత్తాన్ని శుద్ధి చేస్తాయి, చిత్తశుద్ధి అవుతుంది. ఈ చిత్తశుద్ధి ఉండటం వల్ల ద్వంద్వాలు లేకుండా పోతాయి. ద్వంద్వము అంటే సుఖము, దుఃఖము, శీతోష్ణములు, మానవమానములు, అలా ఇవన్నీ 2గా ఉంటాయి. ఆ రెండిటిని సమానంగా చూసేటువంటి శక్తి, జ్ఞానము వస్తుంది. చిత్తశుద్ధి ఎప్పుడైతే కలిగిందో అప్పుడు సమత్వ భావం వస్తుంది. చిత్తాన్ని ప్రసన్నం చేసుకుంటే అలాంటి సమత్వం వస్తుంది. ఈ సువాసనలు ఉంటే ఏమవుతుంది, దుర్వాసనలు పోతాయి. మంచి వాసన ఉన్నప్పుడు దుర్వాసనలన్నీ పోతాయి. అలా
ఈ ఇవి ఇట్లా అందరి ఇప్పుడు ఎవరు ఉన్నా ఈ 4 రకాల వాళ్ళే, 4 స్థాయిల వాళ్ళే ఉంటారు మనకి. ఆ 4 స్థాయిల యందు వాళ్ళు కూడా, వాళ్ళ యందు కూడా ఈ 4 రకాలు మనము పాటించాలి. ఈ 4 సంస్కారాలు, మంచి వాసనలు అన్నారు, సువాసనలు అన్నారు, లేకపోతే సంస్కారాలు అన్నారు. అలా వాళ్ళ యందు ఈ విధంగా మనం ఉన్నట్లయితే చిత్తశుద్ధి కలుగుతుంది. తర్వాత స్వావలంబన ధ్యానం కలుగుతుంది. అంటే ప్రకృతి పురుషుల్ని తెలుసుకోగలుగుతాము. తర్వాత మళ్ళీ ఆ ప్రకృతి పురుషులకు అభిన్నము అంతా వాళ్ళ అభిన్నమైనటువంటి పరమాత్మని తెలుసుకుంటాము. ఆ పరమాత్మని తెలుసుకున్న తర్వాత అంతా పరమాత్మ స్వరూపమే అనేటువంటి సర్వాంతర్యామిత్వాన్ని తెలుసుకుంటాడు. అందువల్ల అమ్మ మైత్ర్యాది వాసన లభ్య అన్నారు. ఇవి ఉండటం వల్ల శాంతి వస్తుంది, సుఖం వస్తుంది, పరమానందము వస్తుంది, పరమపదము వస్తుంది. ఇవి శాంతి లేనప్పుడు సుఖం అనేది లేదు. శాంతి ఉండాలి అంటే చిత్తశుద్ధి రావాలి. చిత్తశుద్ధి రావాలి అంటే 4 గుణాలు మనిషిలో ఉండాలి. ఈ 4 గుణాల వల్ల మనము ఆ చిత్తశుద్ధిని పొంది, ఆ చిత్తశుద్ధి వల్ల సమత్వాన్ని, ఆ సమత్వం వల్ల అమ్మ పరతత్వాన్ని అన్నిటినీ కూడా తెలుసుకోగలుగుతాము. అమ్మ ఆ పరమ జ్ఞానాన్ని ప్రసాదించి మనల్ని పరమాత్మ స్వరూపులుగా మారుస్తుంది. అమ్మ దయ ఉంటే మనకి అన్నీ ఉన్నట్లే. అలా ఈ మైత్ర్యాది వాసన లభ్య అయిన మాతకి మంగళం పాడదాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే.